వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు సమన్లు పంపడం సరే, కవితను ఎందుకు దూరం పెట్టారు, కవితను మళ్ళీ ఎందుకు ప్రశ్నించడం లేదు, కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఎందుకు ఆగిపోయింది, సిసోడియాకు ఆర్థిక ప్రయోజనం కలిగిందని సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత కూడా కవితపై సిబిఐ ఈడీ నజర్ పెట్టకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్లో కేజ్రీవాల్కు సిబిఐ నోటీసులు జారీ చేయగా విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఈ సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈడీ తమకు అందించినట్లు కోర్టు వెల్లడించింది. లిక్కర్ స్కామ్లో 338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలను చూపించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కాగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే 3 నెలల్లోపు సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత విషయంలో సిబిఐ, ఈడీ మెతక వైఖరి పాటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెను గట్టున పడేసే ప్రయత్నాలు ఎప్పుడో జరిగినట్లు, ఈ క్రమంలోనే ఆమెపై ఉన్న కేసును బలహీనపరిచే విధంగా నివేదికలు సమర్పించినట్లు కూడా చెప్పుకున్నారు. ఢిల్లీ కోర్టులో సమర్పించిన వరుస ఛార్జిషీట్లలో కవిత ప్రస్తావన నామమాత్రంగానే సాగినట్లు విశ్లేషణలు వినిపించాయి. ఈ ఏడాది మేలో సిబిఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమనాదీప్ ధల్లపై సీరియస్ అభియోగాలు మోపుతూ సిబిఐ ప్రత్యేక ప్రస్తావన చేసింది. ఈ ఛార్జిషీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా కనిపించలేదు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవా, లేకుంటే మరేదైనా కారణమా అని ఢిల్లీ వేదికగా అప్పట్లో చర్చ జరిగింది. గతానికి భిన్నంగా సిబిఐ తాజా ఛార్జిషీట్లో ఎక్కడా కవిత పేరు కనపడలేదు. సిబిఐ ప్రశ్నించిన 89 మంది వివరాలు ఛార్జిషీట్లో ప్రస్తావించగా కవిత పేరు అందులో రాయలేదు. కవితను అన్నిసార్లు ప్రశ్నించిన ఈడీ ఛార్జిషీట్లో కూడా కవిత పేరు నామమాత్రంగానే ప్రస్తావన సాగింది. దాంతో కవిత సేఫ్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నాయి. కవితను ప్రశ్నించాలనుకున్న ఈడీ ఆ పని చేయలేని స్థితిలో ఉంది. నవంబర్ 20 వరకు సుప్రీంకోర్టు ఆమెకు రక్షణ కల్పించింది. సెప్టెంబర్ 14న ఈడీ ఆమెకు సమన్లు పంపగా వేరువేరు కారణాలతో కవిత సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. దాంతో తదుపరి విచారణ తేదీ అయిన నవంబర్ 20 వరకు నోటీసుల విషయంలో ఆమెపై ఒత్తిడి వద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అయితే నవంబర్ 20న కవిత విచారణపై స్టే వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయాచిత లబ్ధికి సంబంధించి కవితను ఫిక్స్ చేసే అంశాలు సిఐడి, ఈడీ సిద్ధం చేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కవిత పట్ల సానుకూల వైఖరి కనిపిస్తోందని చర్చ జరిగి చాలా రోజులైంది. కవితలో కూడా మునుపటి టెన్షన్ కనిపించడం లేదు. తనపై కేసు వీగిపోతుందన్న విశ్వాసంతో ఆమె రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. కవిత జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలే ఒకప్పుడు సవాల్ చేశారు. 100 కోట్ల ముడుపుల్లో ఆమె ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆరోపించారు. అలాంటి బీజేపీ ఇప్పుడు మౌనం వహించడానికి పెద్ద కారణమే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో తండ్రి కేసీఆర్ మంత్రాంగం దాగి ఉందని కూడా చెప్తున్నారు. అనవసరంగా కవిత లిక్కర్ స్కామ్ లో తలదూర్చారని కేసీఆర్ గట్టిగా ఆమెను మందలించడంతో పాటు ఇకపై ఎక్కడా మాట జారకుండా చూసుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. అయితే కేసీఆర్ చక్రం తిప్పి కవితను గట్టున పడేసి ఉంటారని తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులు అనుమానిస్తున్నారు. అది అసలు సంగతి.